ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ వార్త వింటారు. అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా? అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఈ రోజు ఈ విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు ఈ కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వ్యక్తులు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎంతగానో ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకే ఉంటుంది. అంటే మీ యొక్క స్నేహితుల వల్లే సమస్యలు సృష్టించబడతాయి, మీ యొక్క స్నేహితుల వల్లే సమస్యలు పరిష్కరించబడతాయి కూడా. అలాగే మీ యొక్క లైఫ్ లో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. వారి వల్ల జీవితంలో ఊహించని పరిణామాలు కూడా మీరు చూస్తారు. కొన్ని సందర్భాల్లో మీకు దగ్గరి వ్యక్తులే దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు, దీర్ఘకాలం పాటు వారితో బంధుత్వాన్ని తెంచుకునే పరిస్థితిని కూడా తీసుకుని వస్తాయి. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మీ యొక్క జీవితంలో చాలా మీరు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక మనం చూసినట్లయితే సాయంత్రం 5 గంటలలోపు మీరు ఒక వార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక విచారకరమైన వార్త అనే చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కానీ, బంధువులకు సంబంధించింది కానీ ఒక సాడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అయితే వారికి ఏదైనా పెద్ద సమస్య రావటం, అనుకోని సంఘటన వారి యొక్క జీవితంలో, అంటే ఒక ప్రతికూల సంఘటన జరగటం, లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగటం, ఇటువంటి పరిస్థితులైతే వారి గురించి మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త మీకు ఆందోళన కలిగించేటటువంటి వార్త, విచారకరమైన వార్త. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారి కోసం భగవంతుణ్ణి మీరు ఆరాధించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడమని, ఏ సమస్య కూడా వారి యొక్క దరిదాపులోకి రాకూడదని వారి తరపున భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ యొక్క మొరను ఆలకించి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడతాడు. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఆ పరమశివుడు మీ కోరికను ఖచ్చితంగా అర్థం చేసుకుని వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని ఖచ్చితంగా కాపాడతాడు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో, అంటే కుటుంబపరమైన అంశంలో కావచ్చు, ఆర్థికపరమైన అంశంలో కావచ్చు, ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈ రోజు మీరు కనుక్కుంటారని చెప్పుకోవాలి. దానికి మీ యొక్క బంధువుల నుండి చక్కటి సపోర్ట్ అనేది లభించబోతుంది. మీతో అత్యంత ఆప్యాయంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. వారి వల్లే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పుకోవాలి.
అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు 10 మందికి గొప్పగా చెప్పుకుంటారు. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. అంటే చాలా కాలంగా పని ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా మీరు చాలా నిరాశకి లోనవుతున్నారు. ఉద్యోగం మార్చాలి అనే ఒక ఆలోచన కూడా మీరు కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది కుంభరాశికి చెందిన వ్యక్తులు ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క ఉద్యోగ జీవితంలో కనిపించడం లేదు. అటువంటి వారు పై అధికారుల నుండి ప్రశంసలతో పాటు మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ప్రమోషన్ కి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీపైన కుళ్ళు పెంచుకుని మీకు ఆ ఆఫర్ రాకుండా చాలా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారి విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే ఏదైనా పొరపాటు మీరు చేయకపోయినా కానీ చేసినట్లుగా చిత్రీకరించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వటం, డబ్బు సమకూరటం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఈ రోజు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి భాగస్వాములు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఏదైనా సరే ఒకరి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి. అంటే ఒకరి మనస్సు నొప్పించకుండా మాట్లాడినట్లయితే బంధాలను మీరు కాపాడుకున్న వారవుతారు. కాబట్టి ఒకరి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారిపోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి స్నేహితులు ఉన్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే విభేదాల కారణంగా మీ యొక్క స్నేహితులు మీకు చాలా కాలం క్రితం దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం దీర్ఘకాలం పాటు స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఆన్లైన్లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆవేశపూరిత నిర్ణయాలు మంచివి కాదు. అలాగే గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మటం కూడా మీకు ఎన్నో రకాల అనర్థాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.